భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగీశాజ్యాః సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుః తం నమామి గజాననం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితా వనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకాభయంకరం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుంచ ప్రణమామి పునః పునః. రామాయణము రాముని దివ్యచరితము మాత్రమే కాదు, ఘనశీలవతి సీత కథ. రామాయణంలోని ప్రతి అక్షరం మహాపాతక నాశనమవుతుందని భారతీయుల దృఢ విశ్వాసం. త్రేతాయుగంలో బ్రహ్మ ఆదేశానుసారము నారదుని ఉపదేశం పొంది వాల్మీకి మహర్షి రామాయణ గాథను 24,000 శ్లోకాలలో మనకు అందించాడు. అయితే కలియుగంలో మానవులు ఎంత మందమతులవుతారో ఊహించి వ్యాసమహర్షి శ్రీరామతత్వాన్ని వీలైనన్ని సార్లు వివిధ పురాణాల్లో ఆవిష్కరించారు. రామచరితమానస్ రామాయణం ఆధారంగా 16వ శతాబ్దపు భారతీయ భక్తి కవి తులసీదాస్ అవధి భాషలోని ఒక పురాణ కావ్యం. ఈ పనిని ప్రముఖ పరిభాషలో తులసీ రామాయణం, తులసీకృత రామాయణం, తులసీదాస్ రామాయణం లేదా మానస్ అని కూడా పిలుస్తారు. రామచరిత మానస్ అనే పదానికి రాముని పనుల సరస్సు అని అక్షరార్థం. ఇది హిందూ సాహిత్యం యొక్క గొప్ప రచనలలో ఒకటిగా పరిగణించబడుతూ ఉంది. ఈ రచన భారతీయ సంస్కృతి యొక్క సజీవ సముదాయం. మధ్యయుగ భారతీయ కవిత్వం యొక్క మాయా తోటలో ఎత్తైన చెట్టు అని భక్తి సాహిత్యాలలో గొప్ప పుస్తకం మరియు జనాదరణ పొందిన వారికి ఉత్తమమైన మరియు అత్యంత విశ్వసనీయమైన మార్గదర్శి అని అనేక రకాలుగా ప్రశంసించబడింది. భారతీయ ప్రజల సజీవ విశ్వాసం. తులసీదాసు సంస్కృతంలో గొప్ప పండితుడు అయినప్పటికీ సంస్కృతం నుంచి అనేక అపభ్రంశ భాషలు ఉద్భవించాయి. మరియు ఆ సమయంలో కొంతమందికి సంస్కృతం అర్థమయ్యే అవకాశం ఉన్నందున రాముని కథ సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండాలని అతడు కోరుకొన్నాడు. రాముని కథను పండితుడికి అందుబాటులో ఉండేలా సామాన్యులకు అందుబాటులో ఉంచడానికి తులసీదాసు అవధిలో రాయడానికి ఎంచుకున్నారు. సంప్రదాయం ప్రకారం తులసీదాస్ భాషా కవి, మాతృభాషా కవి అయినందున వారణాసి సంస్కృత పండితుల నుంచి చాలా విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. అయినప్పటికీ తులసీదాస్ వేదాలు, సంస్కృతం మరియు పురాణాలలో ఉన్న జ్ఞానాన్ని సాధారణ ప్రజలకు
సరళీకృతం చేయాలనే తన సంకల్పంలో స్థిరంగా ఉన్నాడు. తదనంతరం అతని పని విస్తృతంగా ఆమోదించబడింది. తులసీదాస్ తన గురువైన నరహరిదాస్ ద్వారా కథను అందుకున్నట్లుగా పేర్కొన్నాడు. తులసీదాస్ ఒక అమాయక పిల్లవాడు. ఈ కథ రామచరిత మానస్గా వ్రాయడానికి చాలా కాలం ముందు అతని మనసులో నిక్షిప్తమై ఉంది. రామచరిత మానస్ యొక్క ఈ భాగాన్ని కొందరు అర్థం చేసుకుంటారు. తులసీదాస్ మొదట్లో ఒక అమాయక బాలుడు కాబట్టి కథను పూర్తిగా గ్రహించలేకపోయాడు. అతని గురువు దయతో దానిని పదే పదే పునరావృతం చేశాడు. తద్వారా అతను దానిని అర్థం చేసుకోగలిగాడు మరియు గుర్తుంచుకోగలిగాడు. అప్పుడు అతను కథను వివరించాడు మరియు శివుడు స్వయంగా పిలిచినట్లుగా రామచరిత మానస్ అని పేరు పెట్టాడు. పురాణ పద్యం కాబట్టి తులసీకృత రామాయణం వాచ్యంగా తులసీదాస్ స్వరపరిచిన రామాయణం అని కూడా సూచిస్తారు. తులసీదాసు 1543-1623 ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ప్రయాగ సమీపమున గల బాందా జిల్లాలో రాజాపురము అనే గ్రామంలో ఆత్మారాం డూబే సుప్రసిద్ధుడైన సరయూ పారీణ బ్రాహ్మణుడు ఉండెను. శ్రీమతి హులసీదేవి ఆయన ధర్మపత్ని. ఆ పుణ్య దంపతులకు జన్మించిన ముద్దుల బిడ్డడే మన గోస్వామి తులసీదాసు. ఇతడు మాతృగర్భమున 12 మాసములు మసలాడు. తులసీదాసు పుట్టినప్పుడే అతని ముఖం నుంచి రామనామం వినిపించింది. అదేవిధంగా అతడి నోటిలో 32 దంతములు ఉన్నాయి. ఇటువంటి విపరీత లక్షణములతో ఉన్న ఈ బసిబాలకుని హులసి ఆయన తల్లి తన దాసీ చేతులలో ఉంచి ఆ దాసీని అత్తవారింటికి పంపించింది. ఆ మన్నాడే ఆ పవిత్ర మాతృమూర్తి ఈ లోకమును విడిచింది. కానీ తులసీదాసుకు 5.5 సంవత్సరముల ప్రాయములో ఆ దాసి కూడా ఈ లోకమును విడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు అతడు అనాథబాలుడై ఇంటింటికి తిరగసాగాడు. జగజ్జనని అయినటువంటి పార్వతీదేవికి ఈ అమాయక బాలునిపై కృప కలిగింది. ఆ బాలుని కడకు వచ్చి స్వహస్తములతోటి అతని చేత అన్నం తినిపిస్తూ ఉండేది. రామశైలి నివాసి అయిన శ్రీ అనంతానందజీ ప్రియశిష్యుడైన శ్రీ నరహరి ఆనంద పరమేశ్వర ప్రేరణచే ఈ బాలుని వెతుకుతూ వచ్చి ఈ బాలునికి రామ్ బోలా అను పేరు పెట్టి తనతో అయోధ్యకు తీసుకొని వెళ్ళాడు. తర్వాత ఆ బాలునకు ఉపనయన సంస్కారాలు జరిపించాడు. రాంబోలా మిక్కిలి బుద్ధిమంతుడు, చురుకైనవాడు, ఏకసంతగ్రహి. గురుముఖత ఒకసారి విన్నంతనే ఆ విషయము అతనికి కంఠస్థమవుతూ ఉండేది. ఆ గురు శిష్యులు ఇద్దరూ కొంతకాలము అక్కడ గడిపి ఆ తరువాత వరాహక్షేత్రము చేరారు. అక్కడ శ్రీ నరహరిస్వామి తులసీదాసుకు రామచరితమును వినిపించాడు. ఆ తరువాత వారు కాశీనగరం చేరారు. కాశీలో శేష సనాతన స్వామి వారి కడ తులసీదాసు 15 సంవత్సరముల కాలము అధ్యయనం చేశాడు. వేదములు వేదాంగములు జిహ్వాగ్రమున నిలుపుకొన్నాడు. ఇక్కడ ఆయనకు సాంసారిక వాసనలు జాగృతమయ్యాయి. గురువు ఆజ్ఞ తీసుకున్నాడు. తన జన్మస్థానానికి చేరాడు. తన వారెవరూ మిగిలి ఉండకపోవట గ్రహించాడు. తన మాతాపిత్రాదులకు విద్యుక్తములైనటువంటి శ్రాద్ధకర్మలు ఆచరించాడు. అక్కడే ఉండి జనులకు శ్రీరామచరితము వినిపించసాగాడు. తరువాత ఆయనకు రత్నావళి అనే కన్యతోటి వివాహం జరిగింది. భార్య మీద ప్రేమతో ఆమె తన పుట్టింటికి చేరిన సమయంలో ఆమె వద్దకు రాత్రిపూట వెళ్ళాడు. ఆమె అతనిని చూసి ఈ విధంగా అంది: రక్తమాంసములతో కూడిన ఈ నా తనువుపై గల ఆసక్తితో మీరు ఇక్కడికి వచ్చారు. ఈ ఆసక్తిలో సగమైనా మీకు భగవంతునిపై ఉన్నట్లయితే మీరు తరించి ఉండేవారు అని. ఆమె మాటలు తులసీదాస్ మనసులో బాగా నాటుకున్నాయి. దానితో అతనిలో అంతర్మథనం జరిగింది. ఆయనకు కనువిప్పు కలిగింది. వెంటనే
తన ఇంటికి చేరాడు. తర్వాత ప్రయాగ వెళ్ళాడు. గృహస్థ వేషము పరిచయించాడు. సాధువేషం స్వీకరించాడు. తీర్థయాత్రలు గావిస్తూ కాశీ చేరాడు. ఈ సమయంలోనే ఆయనకు మానస సరోవరమున కాకభుసుండి దర్శనం అయింది. కాశీలో తులసీదాసు రామకథా ప్రవచనము చేయసాగాడు. ప్రతినిత్యము తులసీదాసు తన సంధ్యావందనము ముగిసిన తరువాత ఆ తీర్థమును ఒక చెట్టు మొదట చల్లుతూ ఉండేవాడు. ఆ చెట్టుపై ఉన్న ఒక బ్రహ్మరాక్షసుడు ఆ తీర్థ ప్రభావమున శాప విముక్తుడయ్యాడు. తులసీదాస్ తోటి నీకు ఏ విధంగా సహాయపడగలనో తెలుపమని అడిగాడు. అప్పుడు తులసీదాసు నాకు శ్రీరాముని దర్శనము కలిగే ఉపాయము తెలుపమని అడిగాడు. అటువంటి శక్తి తనకు లేదని, నీవు హనుమంతుని ఆశ్రయించినట్లయితే నీ కోరిక నెరవేరుతుందని పలికాడు. శ్రీ రఘురాముని కథాప్రవచనము జరుగుచోట ఆంజనేయుడు తప్పక ఉండి తీరును అని కూడా మార్గదర్శనం చేసి శాప విముక్తుడైపోయాడు. ఈ మాటలతోటి తులసీదాసు తన ప్రవచనమును వినటానికి నిత్యము ఒక వృద్ధ బ్రాహ్మణుడు అందరికంటే ముందుగా వచ్చి చివరకు వెళ్ళుటను గమనించాడు. ఆయనకు ప్రణమిల్లి, స్వామి, మీరు ఎవరు? నాకు శ్రీరాముని దర్శనము కలిగించండి అని ప్రార్థించాడు. ఆంజనేయుడు ఈ విధంగా పలికాడు, నీవు చిత్రకూటము వెళ్ళు, అక్కడ నీకు శ్రీ రఘునాథుని దర్శనము కాగలదు. ఈ మాటలు విని తులసీదాసు శ్రీరామ దర్శనమునకు త్వరపడుతూ ఉన్నవాడే చిత్రకూటానికి వెళ్ళాడు. అక్కడ రామఘట్టమునందు ఒక పీఠమును ఏర్పరచుకున్నాడు. ఒకనాడు అతడు కామదగిరికి ప్రదక్షిణం చేయడానికి బయలుదేరాడు. మార్గంలో ఆయనకు శ్రీరాముని దర్శనం అయింది. మిక్కిలి అందమైన ఇద్దరు రాజకుమారులు ధనుర్బాణములు ధరించి గుర్రములపై వెళుతూ ఉన్నారు. తులసీదాసు వారిని చూసి ముగ్ధుడయ్యాడు. కానీ వారిని అతడు గుర్తించలేదు. తరువాత ఆంజనేయుడు ఆయన కడకు వచ్చి వాస్తవమును తెలియజేశాడు. అప్పుడు అతడు మిక్కిలి పశ్చాత్తాపడసాగాడు. హనుమంతుడు అతడిని అనునయించి మరలా మరునాటి ప్రాతకాలమున శ్రీరామ దర్శనం అవుతుందని తెలిపాడు. ఆ విధంగా ఆనాడు మౌని అమావాస్య, పుష్య బహుళ అమావాస్య బుధవారం నాడు శ్రీరామచంద్ర ప్రభువు మరలా అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. బాలరూపుడుగా ఉన్న శ్రీరాముడు తులసీదాస్తో, బాబా, మాకు చంద్రము ఇమ్ము అని అడిగాడు. ఈసారి పొరపాటు జరగకుండా ఆంజనేయుడు చిలుక రూపం ధరించాడు. ఒక దోహాన్ని పలికాడు. ఆ దోహ అర్థం ఏమిటంటే, చిత్రకూటములందలి రామఘట్టమున సజ్జన సమూహములు కలవు. తులసీదాసు చందనము తీశాడు. రఘువీరుడు తిలకము దిద్దాడు. నీవు తీయి చందనమును దిద్దువాడు సాక్షాత్తు శ్రీరామచంద్ర భగవానుడే. తులసీదాసు అద్భుతమైన రాముని తేజస్సునకు అబ్బురపడ్డాడు. తన శరీర స్పృహను కోల్పోయాడు. భగవానుడు తన చేతితో చందనం తీసుకొని తనకు తులసీదాసునకును ముఖములందు తిలకం దిద్దాడు. అనంతరము అతడు అంతర్ధానమయ్యాడు. ఆంజనేయుని అనుమతితోటి అయోధ్యకై బయలుదేరాడు. ప్రయాగయం జరుగుతున్నటువంటి మాఘమేళాలో పాల్గొన్నాడు. 6 పర్వదినముల పిమ్మట ఒక వటవృక్ష ఛాయందు ఆయనకు మహర్షులైన భరద్వాజ, యాజ్ఞవల్కుల దర్శనం అయింది. వరాహక్షేత్రమునందు గురువు ద్వారా తాను విన్న కథయే అక్కడ చెప్పబడుతూ ఉంది. అక్కడి నుంచి కాశీనగరమునకు చేరి ప్రహ్లాద ఘట్టమున ఒక బ్రాహ్మణుని ఇంటి యందు నివసిస్తూ ఉండగా అతనిలో కవితాశక్తి జాగృతమయ్యింది. సంస్కృత భాషలో శ్లోకరచన చేయసాగాడు. కానీ పొగటివేళ వ్రాసిన శ్లోకములన్నీ రాత్రియందు లుప్తములగుతూ ఉండేవి. ఈ సంఘటన ప్రతిదినము కొనసాగుతూ వచ్చింది. 8వ దినమున తులసీదాసునకు ఒక కల వచ్చింది. ఆ కలలో, నీవు నీ వ్యవహార భాషయందు కావ్యరచన చెయ్యి అని అతనిని పరమేశ్వరుడు ఆదేశించాడు. తులసీదాసు మేల్కొని కూర్చున్నాడు. ఆ సమయమున శివపార్వతులు ఆయనకు ప్రత్యక్షమయ్యారు. తులసీదాసు ఆ ఆది దంపతులకు ప్రణమిల్లాడు. పరమేశ్వరుడు పలికాడు, నీవు అయోధ్యకు వెళ్ళి వ్యవహార భాష అవధి భాషలో కావ్యరచన చెయ్యి. నీ ఆశీర్వాద
నా ఆశీర్వాద ప్రభావంలో మీ కవిత సామవేదంతో సమానంగా ఫలము కూరుస్తుంది. సామవేదం వలె దీనిని ప్రజలంతా కూడా గానం చేస్తారు. నా ఆశీర్వాద ప్రభావమున నీ కవిత సామవేదముతో సమానముగా ఫలములను కూరుస్తుంది. సామవేదం వలె దీనిని ప్రజలంతా కూడా గానం చేస్తారు అని ఆశీర్వదించాడు. గౌరీశంకర్లు అంతర్ధానమయ్యారు. వారి ఆజ్ఞలను శిరసావహించి తులసీదాసు కాశీ నుంచి అయోధ్యకు చేరాడు. ఈ విధంగా క్లుప్తంగా తులసీదాసు చరిత్ర మనకు ముందుగా తెలియజేశారు రచయిత శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. తదుపరి ప్రసారంలో వారి వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణ గ్రంథం ద్వారా బాలకాండము చదువుకుందాం. శ్రోతలకు శ్రీరామ రక్ష. ధన్యవాదములు. సంక్షిప్తంగా రామభక్తుడు తులసీదాస్ చరిత్ర విన్నాం కదూ. శ్రోతలు లైక్ చేసి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.